ఇప్పుడు స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు వచ్చి ఐలయ్య, ఏ ఐలయ్య. నేను నెక్స్ట్ ఇవ్వచ్చు. స్టెప్ షాప్ కన్నా బిఫోర్ రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశాను. చేసి దాంట్లో కూడా అవార్డ్స్ తీసుకున్నాను. దాంట్లో కూడా మనం ఎట్లా హానెస్ట్ అంటే ఎలా అని అంటే నాకు అప్పటి నుంచే అలవాటు. ఏది జాబ్ చేసేటప్పుడే మనలా జాబ్ చేయించే అతను ఒక సూపర్వైజర్ పని చేయించడానికి మనలా పని చేయిస్తాడు. అయితే అక్కడ ఆయన పని చేయించడం కాదు, మనము ఆనెస్ట్ గా పని చేయాలి. అక్కడ మీరు అయితే జాబ్ ఏంటో అందులో చెప్పండి ఒకసారి. అక్కడ ఏంటి మీరు రైల్వేలో ఏం జాబ్ చేసేది ఒకసారి క్లియర్గా చెప్పండి. రైల్వే రైల్వేలో టెలిఫోన్ డిపార్ట్మెంట్ చేశాను. టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో నేను ఒక హెల్పర్ గా జాయిన్ అయ్యాను ఫస్ట్. తర్వాత ప్రమోషన్ వచ్చినాయి. లాస్ట్ కు రిటైర్మెంట్ కూడా అయినాం. రిటైర్మెంట్ అయిన తర్వాత సేఫ్ షాప్ బిఫోర్ ఇది దాని సర్వీస్ కంప్లీట్ చేసుకోండి సార్. కంప్లీట్ చేసుకుని రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ఈ సేఫ్ షాప్ ఆఫర్ వచ్చింది. అది మన ప్రతాప్ సార్ ద్వారా వచ్చింది. ప్రతాప్ సార్ ద్వారా వచ్చి నాకు చెప్పా సార్. నా వాయిస్ వస్తలేదా? వస్తుంది 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 సార్, చెప్పండి. మాట్లాడండి. వస్తుంది, చెప్పండి సార్. అచ్చు సార్ కొత్త తగ్గట్టుగా షేర్ చేయి ఒకసారి. సార్ అదే మన స్లైడ్స్ వచ్చాక స్టార్ట్ చేయాలి. ఎస్. ఎలా వచ్చింది చెప్పండి. సేఫ్ షాప్ అవకాశం ఎలా వచ్చింది మీకు అది చెప్పండి. చెప్తాను సార్. అదే ఈ అవకాశం నాకు ప్రతాప్ సార్ ద్వారా వచ్చింది. ప్రతాప్కి వేరొకరు నా నెంబర్ ఇచ్చి పంపించారు. స్వామి సార్ ప్రతాప్ సార్ నాకు ఇచ్చి పంపించారు. నేను ప్లాన్ విన్న తర్వాత ఆ ప్లాను నాకు మంచిగా నచ్చింది. నచ్చిన తర్వాత నేను ఐడియా అందరిలాగానే ప్లాన్ విని అందరిలాగానే ఐడి తీసుకొని నేను స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేసిన తర్వాత ఫీల్డ్ వర్క్ కూడా చేశాను సార్. నేను ఫీల్డ్ వర్క్ లో చాలా అవకతవకలు కూడా వస్తాయి. మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ మనం చెప్పగానే అందరూ వస్తారనుకుంటాం కానీ ఎవరు రారు. నాకు కూడా అలానే జరిగింది. అందరికి జరిగింది, నాకు కూడా జరిగింది. దిశ ట్రైనింగ్ లో నేను దిశ ట్రైనింగ్ పోయినాకనే చాలా నేర్చుకున్నాను. దిశ లేకపోతే మనం సేఫ్ షాప్ లో ఉండలేము. చాలా రోజులు సేఫ్ షాప్ నిలబడలేము, పని చేయలేము కూడా. అక్కడికి పోయిన తర్వాతనే కమిట్మెంట్ తీసుకొని చాలా మైండ్ ప్రోగ్రామ్ కానీ తర్వాత అక్కడ ఇన్ని సార్ ట్రైనింగ్ ఇచ్చినవి కూడా చాలా బాగున్నాయి. అవి మనం బతకడానికి పనిచేస్తాయి, ఒక బిజినెస్ చేయడానికి పనిచేస్తాయి. అలా మైండ్ ప్రోగ్రామ్ చేసిండు దిశలో. థ్యాంక్ యూ సార్. వన్ డే వన్ సేల్ కూడా చేసినాము. ఛాంపియన్ అవార్డు కూడా తీసుకున్నాము. గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను. సిల్వర్ రికగ్నైజ్డ్ అయింది. ర్యాంకు 1 అయిన తర్వాత 1 ఫోటో లేదు సార్. ర్యాంక్ 2 కూడా అయిపోయింది. ర్యాంక్ 3 దగ్గరలో ఉన్నా. డ్రీమ్ కార్ పోస్టర్ పెట్టుకున్నా సార్ ఇంట్లో. డ్రీమ్ కార్ ఎలానైనా తీసుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నాం. అది రెడ్ కలర్. గ్రూప్ మీటింగ్స్, ప్రతి గ్రూప్ మీటింగ్ కానీ తర్వాత మన కోర్ మీటింగ్ కానీ తర్వాత హెడ్షెప్ మీటింగ్ కానీ లీడర్స్ మీటింగ్ కానీ కంపల్సరీ అటెండ్ అయ్యేవాడిని. ప్యాకేజ్ డిస్ట్రిబ్యూషన్ చేశాను సార్. ప్రతి ఒక్కరికి ఆనెస్ట్గా ఎవరికైతే ప్యాకేజ్ వస్తుందో వాళ్ళకి ఇన్ టైంలో నేను ప్యాకేజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. థ్యాంక్ యూ సార్. వండర్లో వెళ్ళాము. వండర్లో
ఎంజాయ్ చేశాం సార్. ఎలా అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఆటలు ఆడించినప్పుడు కూడా మన అంత పెద్ద వయసులో కూడా చాలా మంది మరి ఇందులో నాకన్నా చాలా చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. నేనే అందరికన్నా పెద్ద వయసు అని అనుకుంటున్నా. సార్ మాత్రం నన్ను అందరికన్నా చిన్నగా చేసి ఒక మెమరీ క్రియేట్ చేసిండు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కూడా ఎంజాయ్ చేశాం సార్. ఇక్కడ ఒక థ్యాంక్ యూ సార్. బిఫోర్ షేప్ షాప్ లో నేను రైల్వేలో ఒక మన టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి సర్వీస్ కంప్లీట్ చేసుకున్నాక నాకు ఈ అవకాశం వచ్చింది, షేప్ షాప్ అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని యూజ్ చేసుకున్నాను. దీంట్లో కూడా ఆపర్చునిటీ ఉంది. అసలు మనం ఎన్ని రోజులు చేసింది రైల్వేలో చేసింది చాలా చిన్నది. నేను ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే నేను చాలా పెద్దది అనుకున్నా. అది చాలా చిన్నది. నేను షేప్ షాప్లోకి వచ్చినాక చూసిన తర్వాత ప్రపంచం అన్నది బాయిలో కప్పకి ఒక చిన్న ప్రపంచం అవుతుంది. బయటకు వచ్చినాక కప్ప అనుకుంటే ప్రపంచం ఇంత చాలా పెద్దగా ఉంటుందని నేనైతే ఊహించుకున్నా సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ హైలైట్ సార్. హైలైట్ సార్ కోసం గట్టిగా క్లాప్స్ ఇవ్వండి ఒకసారి. తన స్వీట్ షార్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మనతో షేర్ చేసుకోవడం జరిగింది. చలో హైలైట్ సార్, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తారా? ఓకే సార్. ఒకటి, కార్ డ్రీమ్ పెట్టుకున్నారు కదా, కార్ డ్రైవింగ్ వచ్చా? అంటే నేర్చుకోండి సార్, నేర్చుకోవాలి కంపల్సరీ. అసలు రాదు. వయసు ఎంత? అసలు వయసు ఎంత మీది? మాది 74 రన్నింగ్ సార్. 74 రన్నింగ్. వినబడుతున్నాయా? అందరికి వినబడుతుందా? అందరికి వినబడుతుందా అంటుండు హైలైట్ సార్. అందరికీ వినబడుతుందా? వినండి ఒకసారి. హైలైట్ సార్ ఏమంటున్నాడు? 74 సంవత్సరాల హైలైట్ సారే కార్ డ్రీమ్ పెట్టుకున్నాడు. శ్రీనాథ్ డ్రీమ్ పెట్టుకున్నాడు, కార్ డ్రీమ్ పెట్టుకున్నాడు. పెట్టుకోవడమే కాదు, ఏమంటుండు, నేర్చుకుంటే అవసరం అయితే అంటున్నాడు. లేదు సార్, అంటే నేర్చుకోకపోతే ఏది రాదు కదా సార్, మనం చేయకపోతే రాదు అది. అవునా హైలైట్ సార్? ఇంకోటి, మీ పిల్లలు వెల్ సెటిల్ అని కూడా తెలిసింది నాకు. నేను కూడా వచ్చాను వెల్ మీ ఇంటికి. వెల్ సెటిల్ అంటే కాదు సార్, వెల్ సెటిల్ ఏం కాదు. ఉమ్, కాకపోతే నేను కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి కూడా నేను అలానే అనుకున్నాను. నేను సెట్ అయినా నేను ఒక ఉద్యోగం చేస్తానా, నా కింద వాళ్ళని చూసి నేను సంతోషపడ్డాను. ఆ, అంటాం చూడు సార్, ఒక చెట్టుకు ఆకు కింది ఆకు రాలిపోతుంటే మీద ఆకు సంతోషపడతా అన్నట్టుగా నేను కూడా అలానే సంతోషపడి బయటకు వచ్చినాక రిటైర్మెంట్ అయినాక ఒక ఇల్లు మాత్రం కట్టుకున్నా సార్. పిల్లల పెళ్లి మాత్రం చేశాను ఉమ్, హ్యాపీగా. కానీ వాళ్ళు సెటిల్మెంట్ అంటే ఎక్కడికి సార్? సెటిల్మెంట్ అంటే దీంట్లో మనం ఒక వీడియో చూపించారు సార్ నాకు. ఒక ఉమ్, లాయర్, కర్ణాటకలో ఒక లాయర్ రోజు 30,000 సంపాదించి ఆయన తృప్తి పడలేదు. అవును. కానీ ఒక అడిగితే మీరు ఇంత సంపాదిస్తున్నారు కదా, ఇంత సంపాదించుకుంటా ఇది ఎందుకు అంటే ఒకటే మాట చెప్పాడు సార్. నాకు అర్థమైందంటే, నేను చేసేది ఒక బావిలో వాటర్ తోడుకుంటానా, కానీ సేఫ్ షాపు ఒక సముద్రం, ఎంతైనా తోడుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు అని ఒక డైలాగ్ కొట్టాడు సార్. నాకు అది బాగా నచ్చింది. నేను కూడా ఒక జాబ్ చేసిన, నాకు కూడా ఇన్కమ్ వచ్చేది. ఆ ఇన్కమ్ లో ఫ్యామిలీని ఏం చేశానంటే, సంతోషం అంటే చాలా పెద్ద సంతోషం ఉంటుంది, చాలా చిన్న సంతోషం, చిన్నోళ్ళకి కూడా సంతోషం ఉంటుంది. కానీ ఉమ్, అలాంటి కొన్ని చేసుకున్నా. కానీ సేఫ్ షాప్కి వచ్చిన తర్వాత నాకు ప్రపంచం ఏంటో సార్, అసలు సముద్రం ఆగుపడతాను. ఈ సముద్రంలోకి వెళ్ళి మనం కూడా చేసుకోవచ్చని నాకు ఆ, ఇదైంది సార్. మంచి జ్ఞానోదయం అయింది. అంటే మనం కూడా చేయలేమా, మనం ఎందుకు చేయదు అని చెప్పి ఆలోచన వచ్చింది సార్. నేను ఆలోచన వచ్చి నాకు ప్రతాప్ సార్ వచ్చినప్పుడు ఒక మనకు వారానికి 2 lakhs అని చెప్పాడు ఆయన. ఉమ్. ఆల్రెడీ నాకు పెన్షన్ వస్తుంది, అలా కూడా రావద్దని ఏముందని నేను నేను కమిట్మెంట్ అయినా సార్. కమిట్మెంట్ అయ్యే